కూడా లేని పరిస్థితి, దాని ఆలోచనలు కూడా లేవు. సరే, ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నా, ఆ రోజు విజయవాడ బరాజ్ దగ్గర రిపిట్మెంట్ వాల్ గనక కట్టకపోతే మొన్న వచ్చిన బుడమేరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే చెప్పారు పరిస్థితి ఏంటండి. వాళ్ళే చెప్పారు అసలు విజయవాడ పరిస్థితి ఏంటండి, లోతట్టు ప్రాంతం పరిస్థితి ఏంటి, అసలు ప్రజలు ఎంతమంది చనిపోదురు, అసలు మొత్తం ముంపు గురైపోయేది కదా. అవును అవును. అసలు మేము ఆ రోజు ప్రాక్టికల్ గా, నేను రాజమండ్రి అయినా కానీ ప్రాక్టికల్ గా మేము చూసాం. ఆల్మోస్ట్ ఇంకొక 3-4 ఫీట్లు దాటితే మొత్తం పొంగిపోయింది కృష్ణలంక. మరి అది ఆ రోజున ఆన్ ద డే కృష్ణలంక వాసులందరూ కూడా రియలైజ్ అయ్యి రిటైనింగ్ వాళ్ళ వల్లే మా కుటుంబాలు ప్రాణాలు నిలబడ్డాయి అనేది అయితే చెప్పారు. ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ అనేది, అటువంటి ల్యాండ్ మార్క్ వర్క్ ఇప్పుడు నేను ఉదహరించినటువంటి ఈ 15 ప్రాంతాల్లో ఈ 2 ఏళ్లలో అయితే ఎక్కడా కూడా లేదు. మొన్న ప్రస్తావించారండి, దేనికి ఏ కంపెనీకి ల్యాండ్స్ కావాలన్నా వైజాగ్ లో ఇస్తున్నారు తప్ప అదే కొండలన్నీ వాటిని ఇది చేసేసి ఇక్కడైతే ఏమీ కేటాయించట్లేదు అసలు. అదే మరి ఇది చూద్దాం ఏ రకంగా దీన్ని. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు రామ్దేవ్ బాబా పటాంజలికి సంబంధించి ఎంత సుమారుగా 70 ఎకరాలు అంటే 65 ఎకరాల ప్రాంతం అసలు ఇచ్చి మళ్ళీ దానికి మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఒక 600 కోట్లకి సంబంధించి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మరి ఎంత పెట్టుబడి పెడతారో తెలీదు. అసలు అంతంత వాల్యుబుల్ ల్యాండ్స్ తీసుకుని వచ్చి ఇవ్వడం వలన నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆయన లోకేష్ గారు అంటాడు, నేను ఎకరం 99 పైసలకి ఇస్తాను బై, అవసరం అయితే మొత్తం ల్యాండ్ ఇస్తాను, నీకేంటి నొప్ప. ఏంటి ఇది అన్న ఇల్లు సొంత ఆస్తులు ఏమన్నా తీసుకొచ్చి దానం చేస్తున్నారా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యకరం ఏంటంటే కోఇన్సిడెంటల్ గా ఇదే మాట అన్నప్పుడు మేము ఇస్తాం 99 పైసలకే మేము ఇస్తాం అన్నప్పుడు, సరిగ్గా అదే టైంకి బెంగళూరులో అక్కడ ల్యాండ్స్ యాజ్ పర్ మార్కెట్ రేట్ ప్రకారంగానే అక్కడ ఇండస్ట్రియలిస్టులు కొనుక్కున్నారు. చెన్నైలో అప్పుడు ఇంకా స్టాలిన్ అధికారంలో ఉన్నాడు, అక్కడ కూడా అదే రకమైన జరిగింది. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా ఇంత ఇన్సెంటివ్స్ తో వాళ్ళకి భూములు దొరికిన పరిస్థితి లేదు. అయినా కూడా రీసెంట్ గా వైజాగ్ నుంచి వీళ్ళు బెంగళూరుకి కొన్ని షిఫ్ట్ అయిపోయారు. అంటే మరి పరిస్థితి కూడా వచ్చాడు. మేము ఇది ఒప్పందాలు రద్దు చేసుకుంటామని జీవోలు కూడా ఇచ్చారు. మరి నేను ఇందాక ఒక న్యూస్ చూస్తున్నా అండి, ఇప్పుడు రిషికొండ దగ్గర ఏదైతే టూరిజం బిల్డింగ్స్ కట్టారో ఆ బిల్డింగ్స్ కూడా మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇచ్చారని మరి చూస్తున్నాను. అది వాస్తవం అండి, అది నేను ఇందాక వచ్చింది వార్త వచ్చింది. మరి ఇప్పుడు నిజంగా అడుగుతున్నాను, ఇప్పుడు వీళ్ళకి పర్యావరణం హాని కనబట్టలేదండి. ఇప్పుడు నిజంగా పొలిటికల్ డ్రామా తప్పితే నేను నిజంగా ఒకటి అడుగుతాను సార్, నేను ఇప్పుడు ఇదే బీచ్ రోడ్ లో మీరు హరిత కన్స్ట్రక్షన్స్ అది టూరిజం వాళ్ళది చూసారండి. అది కూడా ఇంచుమించులో ఋషికొండ కొండ ప్రాంతం క్లిఫ్ నే కదా కట్ చేసి అవన్నీ కూడా తీసుకొచ్చి కట్టిన సందర్భం. మరి అప్పుడు రానిది ఇది కేవలం పొలిటికల్ టర్న్స్ తీసుకుని ఇప్పుడు నిజంగానే గనక ఒక ఐకానిక్ అక్కడ బిల్డింగ్స్ కట్టారండి. నిజంగా ప్రధానమంత్రి గారు ఆంధ్ర వచ్చారు, లేకపోతే డెలిగేషన్ ఎవరైనా వివిధ దేశాలు ప్రధానమంత్రులు ఇంకొకళ్ళు, ఎందుకంటే అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి నావీ షోస్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద పెద్ద డెలిగేషన్స్ మన ప్రాంతంలో ఆతిథ్యం ఇవ్వడానికి అక్కడ పనికొస్తుంది. మరి అలాంటి ఒక అద్భుతమైన కట్టడం కడితే ఇప్పుడు నిజంగా ఒకటే చెప్తాను సార్, అదే వైజాగ్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ యోగా డే చేశారండి. ఎంత ఖర్చు చేశారు సార్? 330 కోట్ల ఎంత చేశారు. ఇప్పుడు ఈ యొక్క టూరిజం బిల్డింగ్స్ కట్టడానికి 420 కోట్లు 30 కోట్లు అయినాయి. ఇప్పుడు మనకి అది స్థిర కట్టడం కనబడతా ఉంది, అది ఒక ఆస్తి. ఇది ఏంటంటే ఒక రోజుకి కళ్ళు మూసుకుంటే అయిపోయింది. సరే అండి, ఇప్పుడు మీ ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి వర్సెస్ మావిగన్, సో ఇప్పుడు మనం దాని మీద డిస్కస్ చేసాం, చూద్దాం మరి పబ్లిక్ ఎలా డిసైడ్ చేస్తారో. ఇక రాజమండ్రి మీ నియోజకవర్గం విషయానికి వద్దాం. మీరు రాజమండ్రిలో గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఈ రైల్వేస్ కి సంబంధించి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కి ట్రై చేశారు, ఫ్లైఓవర్స్ కి సంబంధించి చేశారు, ఏదో ఎయిర్పోర్ట్స్ గ్రీనరీ కోసం ఏదో చాలా ఇదయ్యారు. ఎప్పుడు వాళ్ళకి మెడికల్ కాలేజ్ కూడా ఈయన జగన్ గారి దగ్గర పర్మిషన్ అవి తీసుకున్నారు, అంతా చేశారు, బానే ఉంది. బట్ వేరే ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి ఎంపీ పురంధేశ్వరి